ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించి సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఘాటు విమర్శలు సంధించింది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరేలా కనిపించట్లేదని పేర్కొంది. ఈ బడ్జెట్పై తాజాగా వైఎస్ఆర్సీపీ శాసనమండలి సభ్యురాలు వరదు కళ్యాణి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై పలు విమర్శనాస్త్రాలు సంధించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె బడ్జెట్ కేటాయింపుపై మాట్లాడారు. ఈ ఏడాది బడ్జెట్ రాష్ట్ర ప్రజల్ని పూర్తిగా నిరాశపరిచిందని అన్నారు. గత బడ్జెట్లో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని దారుణంగా మోసం చేస్తుందని వరద కళ్యాణి గుర్తు చేశారు. నమ్మి ఓట్లు వేస్తే ఇంత దారుణంగా మోసం చేస్తారా అంటూ ఆమె ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ కంటే డబ్బులు ఇస్తామని ఎన్నికల్లో నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మహిళల్ని నిలువురా మోసం చేశారని ఆరోపించారు. మహిళా శక్తికి నిధులు కేటాయించామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గత బడ్జెట్లోనే చెప్పారని అన్నారు. నెలకి 1500 రూపాయలు ఇస్తామని చెప్పి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించలేదని వరద కళ్యాణి నిప్పులు చెరిగారు. నిరుద్యోగ భృతికి కేటాయింపులు లేవని, ఉచిత బస్సు ఊసేలేదని ధ్వజమెత్తారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ నిధులు కేటాయింపుల్లో భారీగా కోత విధించారని వరద కళ్యాణి తప్పుపట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇప్పటికే అమ్మఒడి డబ్బులు అందేవని, రైతు భరోసా సాయం చేసేవారని పేర్కొన్నారామె. ఈ బడ్జెట్లో రైతు భరోసాకు కంటి తుడుపు చర్యగా నిధులు కేటాయించారని విమర్శించారు. దీపం పథకాన్ని 90 లక్షల మందికే కుదించారని వరద కళ్యాణి విమర్శించారు. సున్నా వడ్డీకి నిధులు లేవని అన్నారు. ధరల స్థిరీకరణ నిధికి 300 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని, ఇవి ఏమాత్రం సరిపోవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బడ్జెట్ మొత్తం అంకెల గారడీగానే కనిపిస్తుందని వరద కళ్యాణి అభివర్ణించారు. గత ప్రభుత్వాన్ని తిట్టడానికే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ని పొగడ్డానికి శ్రద్ధ చూపారని, పవన్ కోపడతారనే కారణంతో అప్పుడప్పుడు ఆయన పేరుని ప్రస్తావిస్తున్నారని కళ్యాణి ఎద్దేవా చేశారు. ఈ బడ్జెట్తో రాష్ట్రం తిరోగమనంలో ఉన్నట్టుగా కనిపిస్తోందని, ఏరు దాటాక తెప్ప తెగలేస్తారని మరోసారి తేటతెల్లమైందని అంటున్నారు.